Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 and week 11. సో ఫ్యామిలీ వీక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అవినాష్ కూడా ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయిపోయి నో ఎలిమినేషన్ కూడా జరిగింది. మ్యాక్సిమం ఫ్యామిలీస్ అంతా కూడా నిఖిల్, నబిల్ అండ్ గౌతమ్ని టాప్ 5లో పెట్టారు. కంటెస్టెంట్స్ కూడా అర్థమై ఉంటుంది వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అని చెప్పి. సో ఆ వెంటనే నామినేషన్స్ పెడితే ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు. కాకుంటే నామినేషన్లో పెద్ద ట్విస్ట్ ఉంది. కొద్దిసేపట్లో నామినేషన్స్ హౌస్లో స్టార్ట్ అవుతాయి. అదేంటో చూసే ముందు వీడియోని లైక్ చేసి మీ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేసి ఎర్లీ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మిస్ కాకుండా మీకు వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టబోతున్నారు. ఎందుకంటే హౌస్ మేట్స్ చేతిలో పెడితే ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్స్తోని నామినేషన్స్ వేరే విధంగా ఉంటాయి. సో ఈసారి ఓల్డ్ అంటే మనకు ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయబోతారన్నమాట. అంటే వాళ్ళు అంతా షో చూస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్తో వాళ్ళు ఇప్పుడు నామినేషన్ చేస్తారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సోనియా, మణికంఠ లాంటి కాస్త క్రేజ్ ఉన్న కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తే చూడడానికి హైలైట్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే నేను మీకు చెప్తాను. వీళ్ళు మ్యాక్సిమం యష్మి, రోహిణి వీళ్ళని చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే రోహిణి చాలా టైం నుంచి నామినేషన్లోకి రాలేదు. అండ్ యష్మి ఆబ్వియస్, అండ్ విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళ మీద కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మొత్తం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది. సో ఓవరాల్గా ఎప్పుడైతే వాళ్ళు నామినేషన్ చేస్తారో అప్పుడే మనకు తెలుస్తుంది. కొద్దిసేపట్లో హౌస్లో స్టార్ట్ అవుతుంది. అయిన వెంటనే నేను వీడియో రూపంలో మీకు చెప్తాను. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ ఇది అని చెప్పొచ్చు. ఈ ప్రాసెస్ మీకు ఫస్ట్గా అర్థం కావాలనే ఈ వీడియో అయితే నేను చేయడం జరిగింది.